కేసీఆర్ తొందరలోనే ఢిల్లీ క్యాంపు వైపోతున్నట్టు సమాచారం. బహుశా 22వ తేదీన అంటే గురువారం ఢిల్లీకి బయలుదేరే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ అడిగినట్లు కూడా తెలిసిందే. అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదట. పీఎంఓ నుండి వచ్చే సమాధానం ఆధారంగా ఢిల్లీ పర్యటన ఉంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్కు వాస్తవ పరిస్థితి ఏమిటో అర్థమైందట. అందుకనే ఎన్డీఏలో పార్ట్నర్గా చేరాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బలోపేతం అవ్వటం నరేంద్ర మోడీకి ఎంత అవసరమో కేసీఆర్కు అంతే అవసరం. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావటంలో ఎవ్వరికీ అనుమానం లేదు. కాకపోతే మూడోసారి ప్రధానమంత్రి అవ్వటం మాత్రమే మోడీ టార్గెట్ కాదు. పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయటమే అసలైన టార్గెట్. కాంగ్రెస్ను వ్యక్తిగతంగాను ఇండియా కూటమిని అత్యంత బలహీనం చేయటమే మోడీ ఆలోచన. అందుకు వీలుగానే ఇండియా కూటమిలోని పార్టీలని లాగేసుకుంటున్నారు. కూటమిలో కీలక పాత్ర పోషించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ఎన్డీఏలోకి లాగేసుకోవటం ఇందులో భాగమే. ఏపీలో టీడీపీని ఎన్డీఏలో చేర్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో బలమైన ప్రతిపక్షాలను ఎన్డీఏ కూటమిలోకి లాగేసుకోవటం ద్వారా కాంగ్రెస్ లేదా ఇండియా కూటమిని దెబ్బతీయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే తెలంగాణలో కేసీఆర్ను చేర్చుకునే అవకాశం ఉందంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణ బీఆర్ఎస్ బలోపేతం అవ్వాలంటే కేంద్రంలో బలమైన అండ చాలా అవసరమని కేసీఆర్ కూడా గుర్తించారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోడీ కేసీఆర్కు ఉమ్మడి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. అందుకనే శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజనీతి ఆధారంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ విషయాలు మాట్లాడేందుకే మోడీ అపాయింట్మెంట్ కావాలని కేసీఆర్ అడిగారని తెలిసింది. ఎవరితో మాట్లాడినా ముందు ఎవరు చొరవ తీసుకున్నా రాజకీయాల్లో లబ్ధి పొందడమే ఏకైక లక్ష్యంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.